సింగపూర్ ని మన భారతదేశానికి చెందిన ఒక రాజు కనిపెట్టినట్టు మీ అందరికీ తెలుసా? దాదాపు 1700 సంవత్సరాల క్రితం మన భారతదేశం యొక్క రూట్ మలేషియా మరియు ఇండోనేషియా వరకు స్ప్రెడ్ అయి ఉండేది. ఇండోనేషియాలో సుమత్రా అని ఒక ప్లేస్ ఉండేది. 13వ శతాబ్దంలో సుమత్రా అనే రాజ్యానికి సంగ్నీలా అనే అతను రాజయ్యాడు. ఒక రోజు రాజ సంగ్నీలా అడవిలోకి వేట కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఒక జింక కనిపించి ఆ జింకని వేటాడదామని కొండపైకి చేరారు. ఆ కొండపై నుంచి మెరుస్తున్న ఒక ఐలాండ్ కనపడింది. ఆ ఐలాండ్ ని తీమాసేక్ అంటారని రాజుతో పాటు వేట కోసం వచ్చిన వాళ్ళు చెప్పారు. అదే ఐలాండ్ లో రాజుకి ఒక విచిత్రమైన జంతువు కనపడింది. అలాంటి జంతువు అతను ఎప్పుడు చూడలేదు. దాని పేరు సింహ అని అతనితో పాటు వచ్చిన వాళ్ళు రాజుకి తెలియజేశారు. అప్పటి నుండి ఆ ప్లేస్ పేరు సింగపూర్ అని ఆ రాజు పెట్టాడు. ఇప్పుడు మోడర్న్ డే లో దాన్ని సింగపూర్ అని పిలుస్తారు, అంటే సిటీ ఆఫ్ లయన్. అందుకే సింగపూర్ యొక్క నేషనల్ సింబల్ ఈ సింహం యొక్క హెడ్. అంతేకాదు, సింగపూర్ లో డౌన్ టౌన్ కోర్ అనే ఒక ప్లేస్ ఉంది. ఇక్కడ ఎవరైతే సింగపూర్ గ్రోత్ లో కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళందరి స్టాచ్యూస్ ఇక్కడ ఉన్నాయి. అందులో ఒక స్టాచ్యూ రాజా సంగ్నీలా